అక్రమంగా తరలిస్తున్న 860 కిలోల గంజాయిని అసరాడ జంక్షన్ వద్ద అల్లూరు జిల్లా ముంచంగపుట్టు పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను పాడేరు ఏఎస్పీ కె ధిరాజ్ మీడియాకు వివరించారు. వనగుమ్మ పంచాయతీలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ముంచంగపుట్టు ఎస్ఐ సిబ్బంది అసరాడ జంక్షన్ వద్ద నిఘా పెట్టి ఒక ద్విచక్ర వాహనంతో పాటు వెనకాల వస్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులను చూసి బొలెరోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోగా ద్విచక్ర వాహనం నడుపుతూ పైలట్ గా వస్తున్న వ్యక్తిని పట్టుకున్నామని వెల్లడించారు. సదరు బొలెరోను పరిశీలించగా 43 మూటల్లో 860 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న బొలెరో వాహనం, ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిన్న సాయంత్రం మనకి ముంచింగుట్టు స్టేషన్ లిమిట్స్ లో ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, గంజాయి తరలిస్తున్నారని. దాని మీద ఎస్ఐ గారు, ముంచింగుట్టు ఎస్ఐ రవీంద్ర అక్కడికి వెళ్ళి ఆషాఢ జంక్షన్ దగ్గర వనగుమ్మ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక పైలట్ వెహికల్ మరియు ఒక జైలో 4-వీలర్ వెహికల్ కూడా వస్తుండగా వాటిని ఆపి చెక్ చేయగా ఆ పైలట్ పర్సన్ కొద్దిగా తడబడి సస్పెక్ట్గా ఉన్నప్పుడు అతన్ని పట్టుకొని క్వశ్చన్ చేస్తే గంజాయి తరలిస్తున్నారని అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అదే సమయంలో ఆ 4-వీలర్లో వస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడి నుండి పారిపోవడం జరిగింది. అయితే మనకి పైలట్ వెహికల్ మీద వస్తున్న వ్యక్తిని ఆనందరావు కుంబ్రిపాడ విలేజ్ మాకవరం పంచాయతీ ముంచింగుట్టు మండలం కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఆ వెహికల్లో టోటల్గా 860 kgs ఆఫ్ గాంజా 43 బ్యాగ్స్లో ప్యాక్ చేయడం జరిగింది. 860 kgs ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మనం కోర్టు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మనకి ఇందులో బ్యాక్వర్డ్ లింక్ అంటే వీళ్ళకి ఎవరు ప్రొవైడ్ చేశారని పైలట్ని క్వశ్చన్ చేయగా 2 persons నేమ్ చెప్పడం జరిగింది ఫ్రమ్ విలేజ్ కుంబ్రిపాడ విలేజ్. అండ్ ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా ఒడిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో సప్లై తెచ్చుకొని జోడిగుమ్మ మన ముంచింగుట్టు మండల్లో ఒక కార్నర్ పార్ట్ జోడిగుమ్మ దగ్గర లోడ్ చేసుకొని వాళ్ళు వయా వనగుమ్మ తీసుకుని వెళ్ళి జోలాపుట్లో ఎవరైతే ఫార్వర్డ్ లింక్ ఉన్నారో వాళ్ళకి సప్లై చేద్దామని వీళ్ళు ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇంతవరకు మా సమాచారం వచ్చిందండి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్ కూడా త్వరలో క్యాచ్ జరుగుతుంది.